వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. మంది ఉంటారు అడుగుతాను అంతే. నమస్కారం, అధికారికి నమస్కారం, అధికారికి నమస్కారం అయ్యా. మీకు అందరికి కూడా నమస్కారం. మేము 30 సంవత్సరం ఉండి మేము మొక్కలు వేసాము. మొక్కలు వేసి నీళ్లు లేక అక్కడక్కడ నీళ్ళు తీసి ఆ ఎండలు లేకుండా తీసి లేకపోయినా కానీ బాగా నీళ్ళు తెచ్చి ఆ చెట్లు వేసాం. వేస్తే మాకు ఒక 5-6 సంవత్సరానికి ఊరు అన్నది గొడవ వచ్చేసింది. 2 ఊళ్ళు గొడవ వచ్చేసింది. గొడవ వచ్చేస్తే మాకు ఆ గొడవ చేతులు వాళ్ళు వెళ్ళిపోయాం. మళ్ళీ ఒక ఊరు పోవాలా వచ్చి ఆ ఊర్లో కలిపాడు మమ్మల్ని. పక్క ఊరు అక్కడక్కడ ఎందుకు పోతారమ్మా, మీ ఊరు మీకు చోటు ఉంది, రండి పక్క పెడతాం మిమ్మల్ని అనేసి బియ్యమ్మారు కూడా మమ్మల్ని పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టి మళ్ళీ తర్వాత మేము 2-3 సంవత్సరానికి 5 సంవత్సరాలు మళ్ళీ తర్వాత 5 సంవత్సరానికి మేము అందరూ కలుసుకున్నాం, ఒకటయ్యాం. మళ్ళీ ఒకటే ఏమమ్మా అక్కడ మా పేరు నరసమ్మ, మా ఊరు చెన్నైపాలు పెద్దపాలు. మాకు ఈ పొలాలు ఇచ్చింది మాకు మహిళలకి ఇచ్చిన వాళ్ళ పొదుపు మీద వచ్చి గవర్నమెంటే ఇచ్చిపోయినారు. మాకు అవి మొక్కలు వేసుకుని నీళ్ళు లేకుండా చెట్టులు కొట్టి ముళ్ళులు కొట్టి అవన్నీ గందరగోళంగా ఉంటేనే అవి నరకలేక ఎండని లేక గాలి లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. కనీసం తాగటానికి నీళ్ళు లేక కూడా ఎండలు అల్లాడిపోయినాము. కనీసం లేవలేని గర్భవతి కూడా వచ్చింది, నెల గర్భవతి కూడా వచ్చి పనిచేసింది. అప్పుడు పుట్టిన 2 నెలల పాపన తీసుకుని వచ్చి ఉయ్యాలు కట్టి చెట్టల్లో బిడ్డలు వేసి కూడా పనిచేసినాం. ఇంత చాకరీ చేసి మేము జామాకు మొక్కలేసి టార్లు పెట్టి తిన్నిచ్చి జామాలు మొక్కేసి నీళ్ళు పోసి పెంచి సాగుతూ ఉంటే ఆడవాళ్ళ గొల్లాలు వచ్చి మా గొడ్లు తిరగాల, మా మేకలు తిరగాలని అవి పెరికేసిపోయినారు. వాళ్ళకి మాకు వాదనాలు పడి మళ్ళీ సాగు మొక్కలు తీసుకొచ్చేసాం. వేసి కష్టపడి సాగుతూ ఉండేరాకి మాకు ఊళ్ళో గొడవ వచ్చిన వాటిలో చెదరైపోయినారు. ఊళ్ళో జనాలు లేకుండా బాంబులు వేసుకుని కత్తిలతో పొడుచుకుని గందరగోళం అయిపోయినారు. ఎవరు ఊరు అనే సమస్యలు లేవు. ఆడాడ చెట్ల పుట్టల్లో తిరిగిన మాటల సరేలే ఏదో ఒక ఊరుగా చేరుకున్నాము, మన ఎందుకు ఈ రాజ్యాల మీద తిరగాల, మన ఊరికి చేరుకున్నాము, మన ఎన్నాళ్ళు ఈ దేశాల మీద ఉంటే మనకు బిడ్డలు ఏమైపోతారా, మన ఇల్లు వాకిలు ఏమైపోయిందని అప్పుడప్పుడు మాట్లాడుకుని ఇళ్ళకి వచ్చి చేరుకుని 2వ సంవత్సరానికి అమ్మా మనకి మహిళలకు ఇచ్చిన పొలాలు ఉందమ్మా, మన పొలం కాడకు పోదాము, మన పొలం చేసుకున్నాము, గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు అయ్యి మనం ఎందుకమ్మా దూరం పెట్టుకోవాలా, పోదామని చెప్పి మేము ఆడవాళ్ళు మొత్తం మాట్లాడుకుంటుండే ఇంతలోకి ఎట్ట చేశారు, ఊళ్ళో నాయకర్తలు ఉండరు. ఈ నాయకర్తలు మాకు కావాలని ఊళ్ళో చెప్పుకుంటారు, రాజకీయం చేసుకున్నారు. ఈ నాయకర్తలు కలిసి 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలు 4 ఎకరాలు వీళ్ళు మొత్తం కలిసి చేస్తుండ్రు. అంతలో ఇంకా కొంతమంది ఖాళీ ఉండే వాళ్ళని లెక్కేసుకుని వాళ్ళలో చేర్చుకుని
వాళ్ళకి మీకు 2 ఎకరాలు ఇస్తాం మాతోటి రండి, మీకు ఎకరా ఇస్తాము మాతోటి నడవండి, మీకు 3 ఎకరాలు ఇస్తాము మా అమ్మిడి రండి అని ఊళ్ళో ఉండే వాళ్ళని కూడా మొత్తాన్ని కూర్చుకున్నారు వాళ్ళు. మాకు ఎట్ట న్యాయం చెయ్యాలా, మేము ఎట్ట బతకాలా, మా గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలా, గవర్నమెంట్ న్యాయం చేస్తారని మేము ఇంత పోరాడుతున్నాము. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు సార్? మాకు ఎవరు వచ్చి చేస్తారు? మాకు మా ఆడాళ్ళ కష్టాలన్నీ మేము నేలపాలు బల్లె దొల్లని అరుస్తూ ఉంటుంది. మా బాధలన్నీ ఎట్లుంది సార్ మాకు? అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి, మాది చెన్నైపాలెం పెద్దపట్టపాలెం పంచాయతీ. మేము ఈడ మహిళా మండలం ఆడవాళ్ళకి ఇది ఒక పొలం అనేది 340 ఎకరాలు ఇచ్చిన్నారు ఒకప్పుడు. అది ఇచ్చి కూడా 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు అదేంటంటే వాటర్ లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళు ముసలోళ్ళు అయ్యో ఎట్లో కొన్ని మొక్కలు వేసారు. అవి అప్పుడు నీళ్ళు లేకుండా ఉండడం వలన ఎండిపోయి అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే మన పొలం మనకు ఉంటుందిలే, దాని జోలికి ఎవరు రారులే, మనమే కదా ఎప్పుడు ఉండేదని చెప్పి ఆదమర్చుండేరు. అది ఏం చేస్తారు, ఎవరు తెలుగుకుంది వాళ్ళు ఎకరా కొనుక్కున్న వాళ్ళు 5 ఎకరాలు, 5 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు 10 ఎకరాలు పండించుకుంటున్నారు అనమాట. ఇన్ని రోజులు అంటే ఎవరికి తెలియదు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు దాని గురించి మాకు తెలుసు, మేము పండించుకోవడానికి మేము ముందుకు వచ్చున్నాం. దాదాపు నెల రోజుల నుంచి ముందు తిరుగుతూనే ఉన్నాం. మంత్రికి లెటర్లు ఇచ్చాము, ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళాము, సీఎం ఆఫీస్ కాడికి వెళ్ళాము, నెల్లూరు వెళ్ళాము, కలెక్టర్ కాడికి. ఇంతమంది కాడికి వెళ్ళినా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారు? మాకు ఇది ఎందుకు వదిలేసుకోవాలి? ఇంతమంది ఆడవాళ్ళం వచ్చున్నామంటే ఎందుకు వచ్చున్నాం? ఊరికి మేము రాము కదా. ఈ రోజున ఒక పూట కూలికి వెళ్ళామంటే 300 రూపాయలు డబ్బుల కోసం వెళ్తున్నాం. ఒక రోజంతా ఇంత ఎండలో ఉన్నామంటే ఇది ఏం కారణంతో ఉన్నాం? మాకు న్యాయం చేయాలి. మేము ఎంతలో బతకాలి, మా స్థలాలు మాకు ఇస్తే మేము పండించుకుంటాము, మేము మా వరకు మేము చేసుకుంటాం. అది మహిళా మండలం ఆడవాళ్ళకి ఇచ్చింది ఒక అధికారుల లెక్క ఎవరు పోషించుకుంటారు? ఎవరు తీసుకోవడానికి ఉంది? అది ఎవరి హక్కు? అది ఎవరు డబ్బు పెట్టుకున్నారు? దీన్ని ఎవరికైనా పట్టా ఉందా? డూప్లికేట్ పట్టాలంటే ఎవరైనా పుట్టించుకుంటారు, మేము పుట్టించుకోలేమా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం, మేము పుట్టించుకోలేమా? మాకు చేత కదా. ఇంతమంది ఇన్ని రోజులు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నారని ఒక్కరు అడగల. నవ్వుతున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? ఆడవాళ్ళ వాళ్ళు ఏమయ్యిద్ది అని అంటున్నారు. ఆడవాళ్ళ వాళ్ళు ఏం కాదా? చూపించమంటారా? కానీ మాకు వద్దు. కానీ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టి ఇంత ఎండలో ఏడున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ న్యాయం చేస్తుందని నమ్మకంతో ఇక్కడికి వచ్చున్నాము. మాకు న్యాయం చేయాలి సార్. ఇంతమంది ఉన్నామంటే అది మీకు ఎలా తెలిపాలో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది మనం చెప్పిన విషయం కాదు, ఆల్రెడీ ఇటీవల మనం అందరం కూడా చూసాం. పక్క జిల్లాలోనే మళ్ళీ రీఆర్గనైజ్ చేసి ఇచ్చారు, మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఇచ్చారు. కానీ నెల్లూరు జిల్లాలో ఒక్కడంటే ఒక్కటి కూడా మళ్ళీ రీఆర్గనైజ్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2026కు సంబంధించి ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ దాకా పరీక్షలు నిర్వహిస్తున్నాము. సుమారుగా ఒక 174 సెంటర్స్లో మన జిల్లాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాము. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ చేయబడినటువంటి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి సంబంధించి డివిజన్ లెవెల్ శిక్షణా కార్యక్రమాలు నిన్న కందుకూరు, కావల్లో నిర్వహించాము. ఈరోజు ఉదయం ఆత్మకూరులో, మధ్యాహ్నం నుంచి నెల్లూరులో నిర్వహించబోతున్నాము. ఈ 174 సెంటర్స్కు సంబంధించి 174 మెంబర్స్ని చీఫ్ సూపరింటెండెంట్గా, 174 మెంబర్స్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా డ్రాఫ్ట్ చేశాము. వాళ్ళందరికీ కూడా నిన్న ఈరోజు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే విధి విధానాల మీద సవివరంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సుమారుగా 1968 మందిని ఇన్విజిలేటర్లుగా కూడా మనం అపాయింట్ చేయబోతున్నాము. 10వ తేదీ నాటికి ఇన్విజిలేటర్ల ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జిల్లాలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్స్తో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించాము. ఆ మీటింగ్లో ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి పోలీస్ బందోబస్తు కానీ, అలానే మెడికల్ సిబ్బందిని డ్రాప్ చేయడం కానీ, ఎగ్జామినేషన్కు ముందు ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయడం కానీ, అలానే 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఎగ్జామినేషన్ టైంలో ఎలక్ట్రిసిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
జిల్లా స్థాయి అందరు అధికారులకి ఎగ్జామినేషన్ డేట్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వమన్నారు. కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎగ్జామినేషన్ నిర్వహించడానికి జిల్లా స్థాయి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్స్ కంప్లీట్ చేసి జూన్లోనే అన్ని పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు బోధించడానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఉపాధ్యాయులని అపాయింట్ చేయడం జరిగింది. అలానే నవంబర్ చివరి నాటికి సిలబస్ అన్ని సబ్జెక్ట్స్లో కంప్లీట్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమన్నాము. అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో మార్కుల ఆధారంగా తరగతిలో 10వ తరగతిలో ఉన్నటువంటి చిన్నారుల్ని